గ్రహించండి. ఆరాధన ఆదించలు నడిపించి ప్రతి ఒక్కరు నిన్ను కూర్చుని జ్ఞానము నాయన దేవ మీరు దయచండి తండ్రి. ఆయన గొప్పవాడు, యేసు గొప్పవాడు, గొప్పవాడు, యేసు గొప్పవాడు, ఆయన గొప్పవాడు, ఎంతో గొప్పది, ఆయన గొప్పవాడు. ఈ దినాన్ని యేసుక్రీస్తు వారి యొక్క బోధ సర్వలోకానికి, జరిగిపోయిన తరాలకి, జరుగుతున్న తరానికి, జరగబోయే తరానికి కూడా అది ఆశీర్వాదకరంగా ఉంది. ఎంత గొప్పవాడని మెచ్చుతావో అంత గొప్ప కార్యాలను జీవితంలో చూస్తాం. వాక్యం చెప్తుంది, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తామని. దేవుడు ఆయన మార్పు లేనివాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన గొప్పతనాన్ని ఎంతగా చూస్తావో నీ విశ్వాసం మీద నువ్వు పొందుకునే అద్భుతం ఆధారపడి ఉంటావు. లోకంలో ఉన్నవానికంటే అయినా గొప్పవాడు, మనలో ఉన్నటువంటి వాడైనా గొప్పవాడు. ఆ జీవం గల దేవుని నువ్వు కలిగి ఉన్నావు. ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు ఇది జరగదని నీరసిల్లిపోతున్నావు? మానసికంగా ముందుగానే పిరికివారిగా మారిపోతున్నావు.